టీమిండియా వరల్డ్ కప్ హీరో మొహమ్మద్ షమి గాయంతో కొంతకాలంగా క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. గాయంతోనే వరల్డ్ కప్ ఆడిన అతడు ఆ తర్వాత జరిగిన సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ సిరీస్లకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే కాలుకు సర్జరీ చేయించుకున్న షమి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో షమి పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మొహమ్మద్ షమి బీజేపీ తరపున పోటీ చేస్తారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తరపున రంజీ మ్యాచ్లు ఆడిన షమి ఇప్పుడు అదే రాష్ట్రం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ విషయంపై బీజేపీ షమిని సంప్రదించినా అతడు మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదని టాక్ వినిపిస్తోంది. బెంగాల్లోని బసిరత్ నియోజకవర్గం నుంచి షమిని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. అతడిని పోటీలో దించడం వల్ల మైనార్టీల ఓట్లను ఆకర్షించాలనేదే కమలం పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. అయితే బీజేపీ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కాగా షమికి కాలు సర్జరీ జరగడంతో వచ్చే ఐపీఎల్కు అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో షమి త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. వరల్డ్ కప్ సమయంలోనూ షమిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితమే షమి రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నారు. దేశ రెండో అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం ప్రతి క్రీడాకారుడి కల అని, తను కల నిజమైందని ఆ సమయంలో అతడు చెప్పారు.